హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొత్తానికైతే మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు మూవీ చూడడం జరిగింది. ఇంకెట్లా ఉందంటే మాత్రం నాకైతే కొంచెం యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాగా డీల్ చేశారనమాట. మన చిరంజీవి గారిది కామెడీ టైమింగ్ కానీ, ఎలివేషన్స్ కానీ మంచిగా అక్కడక్కడ కొంచెం కామెడీ టచ్ కానీ ఇవన్నీ చూపించుకుంటే బాగానే ఇంటర్వెల్ దాకా బాగా తీసుకెళ్లారు. ఇంటర్వెల్ తర్వాత కొంచెం సినిమా డల్ అయింది, కాకపోతే మరీ డల్ ఏం కాలేదు. సో అక్కడక్కడ మనకి ఇంటర్వెల్ తర్వాత అక్కడక్కడ లైట్గా అక్కడక్కడ పంచెస్ వెళ్తూ ఉంటాయి, అంటే చిన్న చిన్న అక్కడక్కడ కామెడీ టచ్ ఉంటుంది. సో మరీ కడుపు బాగా నవ్వి అంతే కామెడీ టచ్ ఏం కాదు, జస్ట్ మన ఫేస్లో స్మైల్ ఉంటుంది అంతే. జస్ట్ అక్కడక్కడ ఒక కామెడీ టచ్ ఇచ్చి మళ్ళీ మన వెంకటేష్ గారు వచ్చిన తర్వాత మన వెంకటేష్ గారు వచ్చి మన వెంకటేష్ గారు సీన్స్ అయిపోయి ఒక సాంగ్ ఉంటుంది, సాంగ్ అయిపోయే వరకు మనకి వెంకటేష్ గారు ఉన్నంతసేపు మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మన చిరంజీవి గారు వెంకటేష్ గారు ఇద్దరు కలిసి ఆ స్క్రీన్ మీద మనం చూస్తుంటే మంచిగా అనిపించడము, వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే కొన్ని డ్యాన్స్ సీన్స్, కామెడీ సీన్స్, మాటలు కానీ, కన్వర్జేషన్స్ కానీ ఇవన్నీ బాగా అనిపిస్తాయి అనమాట. మంచిగా క్యూట్గా బాగా అనిపిస్తాయి అనమాట చూస్తుంటే స్క్రీన్ మీద. సో అక్కడి వరకు బాగుంటుంది. మన వెంకటేష్ గారితో సాంగ్ అయిపోయే వరకు బాగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ నార్మల్గా మళ్ళీ కొంచెం డల్గా అనిపిస్తుంది. మళ్ళీ క్లైమాక్స్ కొంచెం ఊపు అందుకుంటుంది, అంటే మరీ అంత పెద్దగా ఊపు మళ్ళీ జైలర్ అంత అంత సీన్ ఉంటుంది, కానీ కొంచెం అక్కడ ఓకే ఓకే ఇట్లా మరి మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట క్లైమాక్స్. సో అట్లా అనిపించింది. సో ఇందుకోసం యావరేజ్ అనిపించింది. సో రాజాసాబ్ కానీ చాలా బెటర్ అనమాట. ఏంటంటే రాజాసాబు ఇప్పుడు ఈ రెండు పక్క పక్కన పెడితే మాత్రం చాలామంది ఇది శంకర్ వరప్రసాద్ గారి సినిమాకి వెళ్తారు, ఎందుకంటే రాజాసాబ్లో చాలా ఫ్లాస్ ఉన్నాయి. అది కాకుండా మన ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడలేరు కాబట్టి చాలామంది ఇటు వెళ్ళిపోతారు. ఇంకెందుకంటే చాలా ఇంకా వచ్చే ఉన్నాయి, ఇంకా 3 మూవీస్ పెండింగ్ ఉన్నాయి. అనగనగా ఒక రాజు, సో మన రవితేజ గారిది, భర్త మహేషల్ విజ్ఞప్తి, నారాయణ నడమంబురారి శర్వానంద్ గారిది. సో చూద్దాం, ఇవి కూడా మీకు మంచిగా ఫాస్టెస్ట్గా రివ్యూ ఇచ్చేస్తాను. సో ఇక ఈ స్టోరీ విషయానికి వస్తే శంకర్ వరప్రసాద్ గారి స్టోరీ విషయానికి వస్తే మాత్రం హీరోకి పెళ్ళి అయిపోతుంది అనమాట. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరికి డైవర్స్ అయిపోతాయి. డైవర్స్ అయిపోయాక మళ్ళీ హీరో మళ్ళీ కలుద్దామని చూసి ట్రై చేస్తాడనమాట. సో కలిశారా లేదా, పిల్లలు మళ్ళీ హీరోని ఫాదర్లాగా యాక్సెప్ట్ చేశారా లేదా, సో ఇదనమాట స్టోరీ అనమాట. దీంట్లోకి మన వెంకటేష్ గారు ఎట్లా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అదంతా ఇది అనమాట స్టోరీ. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం మన మెయిన్ అంటే చిరంజీవి గారే. యాక్టింగ్ ప్రకారం కానీ, కామెడీ టైమింగ్ ప్రకారం కానీ యాక్చువల్గా మనం మిస్ అవుతున్న చిరంజీవి గారిని, అంటే మనము ఈ జనరేషన్లో మనకు చాలామందికి తెలియదు అనమాట. చిరంజీవి మనం పాత సినిమాలో చూస్తాం కదా, పాత సినిమాలు టీవీలో చూస్తే మనకు అంత తెలుసు, కానీ ఇప్పట్లో అయితే మనం ఇంతవరకు చూడలేదు థియేటర్లో అతన్ని. సో ఈ సినిమాతో మనం బాగా అర్థమైపోతాం, అంటే చిరంజీవి గారికి ఇంత మంచి కామెడీ టైమింగ్, ఇంత మంచి యాక్టింగ్, ఇది ఇంత బాగుంది, ఎవరు ఇంత యూజ్ చేసుకోవట్లేదు అనుకుంటాం. కానీ అనిల్ రావిపూడి అయితే మంచిగా చిరంజీవి గారిని అయితే ఎంత వాడాలి అట్లా వాడేసిండు. చిరంజీవి గారు కూడా మొత్తం సరెండర్ అయిపోయింది అనిల్ రావిపూడికి. అంత బాగా నువ్వు ఏం చేయమంటే అది చేస్తా అని చెప్పేసి మొత్తం మన అనిల్ రావిపూడికి మొత్తం సరెండర్ అయిపోయాను అనుకుంటా. అంత మంచిగా అనిల్ రావిపూడి చూపించడం కానీ బాగా చూపించారు. ఆ లుక్స్ కానీ, ఆ 70 ఇయర్స్లో కూడా ఆ డ్యాన్స్ గ్రేస్ కానీ ఇవన్నీ మొత్తం చిరంజీవి గారు మూవీకి హైలైట్ అనమాట మెయిన్. నెక్స్ట్ హైలైట్ వచ్చేసి మన భీమ్స్ సాంగ్స్. మనకి ఒక 2-3 సాంగ్స్ బాగానే ఉన్నా కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగా కొట్టిండు అనమాట. సో మంచిగా ప్యూర్గా క్లీన్గా భలే మంచిగా నీట్గా అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో నెక్స్ట్ భీమ్స్ తర్వాత మన ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ బాగా రిచ్గా చూపించారనమాట. ఇవి బాగున్నాయి. కెమెరా డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ ఓకే, వాళ్ళ డ్యూటీ ప్రకారంగా వాళ్ళు అయితే బాగా చేశారు. వాళ్ళకి ఎక్కడ వంక పట్టేటట్లేదు. నెక్స్ట్ మన స్టోరీ కూడా చిన్న స్టోరీ లైన్ అయినా కానీ మన ఎగ్జిక్యూషన్ బాగా, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వాలని చెప్పేసి ఒక చిన్న సీరియల్ ఎపిసోడ్ కూడా పెట్టేసి మంచిగా రైటింగ్ అని అవన్నీ కానీ బాగా తీసుకెళ్ళారు అనిల్ రావిపూడి అయితే. రైటింగ్ అని, డైరెక్షన్ టేకింగ్ అంతా బాగా, అంటే చాలా బాగా చేసాడు అనమాట. ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతి రేస్లో కాకుండా నార్మల్ టైంలో రిలీజ్ అయితే మాత్రం చాలామంది అయితే అసలుకి చూడలేరు. ఇప్పుడు హాలిడేస్ ఫ్యామిలీ అందరూ ఒక గ్యాదర్ ఒక్కడు కాబట్టి చూస్తారు, కాబట్టి బాగా కనెక్ట్ అయిపోతారు. హీరోకి అంత మంచిగా కొంచెం సీరియల్ ఎమోషన్స్ కూడా ఉంటాయి అనమాట. సో అదంతా బాగా కనెక్ట్ అయ్యేటట్టు పెట్టింది అనమాట. సో పాజిటివ్స్ అయితే ఓకే బాగానే ఉన్నాయి అనమాట. చాలా యాక్టింగ్ ప్రకారం అందరి బాగున్నాయి, కామెడీ టచెస్ ఉన్నాయి, అక్కడక్కడ మంచిగా ఫ్యామిలీ కనెక్షన్స్ ఉన్నాయి, మ్యూజిక్ బాగుంది, ఎడిటింగ్, డైరెక్షన్ ఇవన్నీ మంచిగా బాగా పెట్టారు అనమాట. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం ఇంటర్వెల్ తర్వాత సినిమా మనకి కొంచెం బాగా లెంత్ అనిపిస్తుంది, బాగా కొంచెం స్ట్రెచ్ చేసినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆ విలన్ రోల్ కూడా వేస్ట్ అయిపోయింది అనమాట. అంటే ఏదో హీరోయిన్ ఇద్దరు కలవాలి, దానికోసం ఒక రోల్ కావాలి, ఏదైనా మెయిన్ రీజన్ ఉండాలని చెప్పి రాసుకున్నారు, కానీ విలన్కి అంత మోటివ్ లేదు, ఏం లేదనమాట. ఏదో నార్మల్గా చిన్న మోటివ్ తప్ప ఏముండదు, విలనిజం ఉండదు, ఏముండదు. సో ఏదో హీరోయిన్ ఇద్దరు కలవాలి, వాళ్ళ కోసం ఒక క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ చేసి అని చెప్పేసి రాసుకున్నారు తప్ప అంత విలన్కి అంత మోటివ్ అంత ఏముండదు. సో ఇదనమాట నెగిటివ్. ఇంకా ఇంటర్వెల్ తర్వాత బాగా స్ట్రెచ్చింగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అక్కడక్కడ మనకి బోర్ కూడా ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత చాలా అంటే చాలా బోర్ అనిపిస్తుంది. సో ఇట్లా అనిపించింది. ఇవే అనమాట.
ఇక నా ప్రకారంగా అయితే దీనికి రేటింగ్ 5కి ఒక 3.5 అట్లా ఇవ్వచ్చు. మీరు కూడా మంచి ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.